చంద్రబాబు నాయుడు నోట్లోంచి కూడా మాటలు రావు. మరి పనున్నా పని లేకపోయినా హైదరాబాద్లో అయినా కూర్చొని కోవిడ్లో కూడా జూమ్లో ప్రెస్ మీట్లు ఇచ్చిన వాళ్ళకి ఈరోజు ప్రెస్ మీట్లు ఇవ్వడం చేత కాలేదా? ఇస్తే బీఆర్ నాయుడు చేతిలో వాళ్ళకి పులి స్టాప్ పడుతుందన్న భయమని నేను అడుగుతున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ అడుగుతున్నానంటే, లడ్డూలో కొవ్వు కలవకపోయినా, జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు కలకపోయినా చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటం కోసం తిరుపతిలో మీటింగ్ పెట్టి కాషాయ డ్రెస్ వేసుకొని ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో మనం చూసాం. ఈరోజు నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు సనాతన యోధులైతే, మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళైతే, మరి బీఆర్ నాయుడు లాంటి విలువలు లేని వ్యక్తిని ఇంకా ఎందుకు పెట్టారు? అతనితో ఎందుకు రాజీనామా చేయించలేదు అని అడుగుతున్నా. మీ పార్టీలో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో నుంచి రాసలీలలు చేస్తాడు, అమ్మాయిని హెరాస్ చేస్తాడు, భయపెడతాడు. అన్ని దొరికినా కూడా మీరు ఎటువంటి కేసు పెట్టించరు. రిటర్న్ గా అమ్మాయి మీద కేసు పెట్టించే గొప్ప వాళ్ళు మీరు. అంటే మీకు ఆడవాళ్ళంటే గౌరవం లేదు, భగవంతుడంటే భయం భక్తి లేదు, చట్టాలంటే చాలా చులకన మీకు. లేకపోతే మీరు చేస్తున్న పనులేంటి, మీరు మాట్లాడే మాటలేంటి? అసలు బీఆర్ నాయుడుని వెంటనే తిరుమల తిరుపతి చైర్మన్ గా సస్పెండ్ చేయాలి. దీనికి బీజేపీ వాళ్ళు, హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు అన్నీ కూడా ఇలాంటి అనైతిక వ్యక్తిని కొనసాగించడం కుదరదు అని చెప్పి మాట్లాడాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మొన్న ఎక్కడో విజయవాడలో మీటింగ్ పెట్టినట్టున్నారు, మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు కదా. మరి ఇలాంటి విషయాల మీద మీటింగ్ మాట్లాడండి. బీఆర్ నాయుడు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమల పవిత్రతను దిగజార్చే కార్యక్రమాలు ఎన్ని జరిగాయి? ముఖ్యంగా ఈ ఇందులేఖ గారి లెటరు, వీడియోల గురించి విచారణ జరిపించండి, డిస్కస్ చేసి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోండి. లేకపోతే హిందూ ధర్మాన్ని చూసి అందరూ కూడా నవ్వే పరిస్థితి వస్తుంది. మన దేవుణ్ణి, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పేది ఏది నిజం కాదు. ఆయన ఈవీఎం వల్ల గెలిచాడు కాబట్టి ఆ ఈవీఎం విషయాలు బయటకు రాకూడదు. జీవో ఇచ్చి మొత్తం వివిప్యాట్ని డిలీట్ చేశారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా రోజుకొక కార్యక్రమంతో ముందుకొచ్చారో మనం చూసాం. ఆ తర్వాత నీ యొక్క హెరిటేజ్ ని లాభాల బాటలో పెట్టడం కోసం ఏ విధంగా మీరు హిందాపూర్ డైరీతో ఏ విధంగా ఈరోజు అత్యధికమైన అమౌంట్ ని కోట్ చేసి వాళ్ళకి కట్టబెడుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఇందాపూరు, హెరిటేజ్ రెండు ఒకటే. ఆ విషయం భువనేశ్వర్ గారి ఫోటోతో పాటు హెరిటేజే ఒక దాంట్లో వెబ్సైట్ లో పబ్లిష్ చేయడం మనం చూసాం. సో మీ అందరు కూడా ఒకరికి ఒకరు తోడు దొంగలు. ముందర వాళ్ళని పెట్టి వెనక నుంచి నువ్వు కథ నడిపించి ఏ విధంగా భగవంతుడి కోసం భక్తులు వేసిన విరాళాలను, భగవంతుడి డబ్బుని ఏ విధంగా దోచుకుంటున్నావు అనేది ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు దేవుడితో రాజకీయం చేశారు. దేవుడి లడ్డూనే మీరు చాలా అసహ్యంగా మాట్లాడారు. అది తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. రాజకీయాల్లో భగవంతుడిని లాగద్దండి, ఎటువంటి జంతు కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు ఏవి కలవలేదు అని క్లియర్ కట్ గా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా మీరు ఏ విధంగా భగవంతుడిని అవమానపరిచే విధంగా ఫ్లెక్సీలు వేసి గొడవలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేశారో మనం చూసాం. ఈరోజు సిబిఐ వేసిన కేంద్ర ప్రభుత్వంలోని వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కలిపి చేసిన ఎంక్వైరీలో ఏమీ లేదని తెలితే నువ్వు మళ్ళీ ఒక కమిటీ వేసావంటే అర్థం ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం